యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇక్కడ అక్కడని కాకుండా మొత్తం చేత్కరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏదంటే అదే మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాతో అనిపించాలని చెప్పి ఉరువులు ఆడుతున్నట్టుంది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టించాలని ఉంది. ఆమెకి సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దాం అని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తుంది అనుకోవట్లే. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు, ఈ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి జనాదరణ ఉంది, దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ చేద్దాం, ఉన్నది లేనట్టుగా గోబల్స్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. మనం చూసాం తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్ళే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజాడడానికి తగ్గరని చెప్పేసి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్ అని చెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయనకి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సెలవేసుకుంటావు, సమాధుల మీద సెలవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజలు గుడ్డోళ్ళు, ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు.